సార్ కృష్ణాంజనేయులు గారు మొత్తం ముగ్గురు వెర్షన్స్ అంటే మూడు పార్టీల వెర్షన్స్ కానీ అఫ్ కోర్స్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వెర్షన్స్ కానీ ఇవన్నీ కూడా విన్నాం. అంటే ఒక పెద్ద మాఫియా పెద్ద స్కామ్ అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ అయినా కూడా వైసీపీ వారు చెప్తున్న వెర్షన్ కూడా విన్నారు మీరు. అంటే ఏమనిపిస్తోంది సార్, దీనికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు సార్? రమణబాబు గారు నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, శరత్ గారికి, గాదే వెంకటేశ్వరరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున మనం ప్రధానమైనటువంటి డిబేటు పేర్ని నాని, పేర్ని జయసుధ వీళ్ళ మీద కేసులు నమోదు, వీటికి సంబంధించినటువంటి అంశాల కేంద్రంగా రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడదలుచుకున్నాం. కాబట్టి 1,68,00,000 రూపాయలు విలువ చేసే 7,577 టన్నులు అనుకుంటా బియ్యం, బియ్యానికి సంబంధించిన బస్తాలకు సంబంధించిన వాటిని ఇది ఏమి సివిల్ సప్లైస్ వాళ్ళు లేకపోతే అధికారులు గుర్తించినటువంటిది కాదు. ఇది ఆల్రెడీ పేరు నాని వాళ్లే ఇది బయటపడుతుంది అనేటువంటి అంశం మీద వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రకటించారు. మేము ఈ విధంగా మా గోడౌన్ లో బియ్యం మిస్ అయినాయి, కొన్ని బస్తాలు మిస్ అయినాయి, వీటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు మేము పే చేస్తాము, ఆ పెనాల్టీ అనేటువంటి దాని మీద వాళ్ళు గుర్తించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది కూడా అదే కమిట్ అయ్యారు కదా, ఖచ్చితంగా మేము వాళ్లే చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి నోటీసులు జారీ చేయటము, ఇంకా ఏమైనా బియ్యం మిస్ అయినాయి, ఇన్ని బస్తాలు మిస్ అయినాయి, వాటికి సంబంధించి మళ్ళీ నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. ఒక నెల పట్టింది ఎంక్వైరీకి. ఎగ్జాక్ట్లీ. తప్పు జరిగింది, నేరం జరిగింది. దాంట్లో ఆల్రెడీ కొంత అపరాధ రుసుము చెల్లించారు పేర్ని జయసుధ, అదే విధంగా పేర్ని నానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు. అయితే పెనాల్టీ చెల్లించినంత మాత్రాన కేసు ఏమో అయిపోతుంది. ఖచ్చితంగా ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కోర్టుకు వెళ్లారు. ఆమె పేరుని జయసుధకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆమెను అరెస్ట్ చేయొద్దని చెప్పారు. కోర్టు ఏం చెప్పింది, నువ్వు విచారణకు హాజరవ్వాలమ్మా, విచారణకు హాజరవ్వండి కేసులో, ఎవరిని మాత్రం అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ ఇచ్చారు. పోలీసులు విచారణకు పిలిచారు. ఆడ మగ లేకపోతే వాళ్ళు దళితుల, ముస్లింల, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన, ఇవి కాదు కదా. తప్పు చేశారు, ఆవిడ మీద కేసు నమోదైంది, విచారణ జరుగుతుంది. అది జనవరి 1వ తారీఖు ఒకటే, జనవరి 2వ తారీఖు ఒకటి, ఎప్పుడైనా ఒకటే, ఏం లేదు దాంట్లో. రెండో అంశము పేరు నాని మీద కూడా A6 కింద కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆయన పాత్ర కూడా ఉందని కొంత పోలీసు విచారణలో తేలినటువంటి అంశం. ఆయన మీద కేసు నమోదు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి దాని మీద ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఆయనకు కూడా 6వ తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఒకవేళ ఆయన కూడా ముందస్తు బెయిల్ కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే A1కే ముందస్తు బెయిల్ వచ్చినప్పుడు A6 కి ముందస్తు బెయిల్ ఇస్తారు. ఎలా కోర్టుకు విచారణ హాజరయ్యేటువంటి అంశమే ఈ కేసుల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ముందు స్వచ్ఛందంగా ఇక్కడ పొరపాటు జరిగింది, మేము ఈ అపరాధ రుసుము చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్లే కాబట్టి వాళ్ళు విచారణ కూడా హాజరవుతారు, పారిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదే కోణంలో కూడా కోర్టు చూస్తారు. ఇక్కడ అసలుకి ఇది కక్ష సాధింపు చర్య, పేరుని నాని ఏమన్నా అరెస్ట్ చేయడానికి లేకపోతే పేరుని జయసుధను అరెస్ట్ చేయడానికి కక్ష సాధింపుగా కేసు పెట్టారు అని అనటానికి ఎక్కడుందండి అసలు? దీంట్లో తప్పు జరిగిందని వాళ్ళు కదా చెప్పింది. తప్పు జరిగిందని కాబట్టి కేసు నమోదైనటువంటి పరిస్థితి, కేసు విచారణ కూడా జరుగుతుంది. పోనీ ఆవిడకి బెయిల్ రావడానికి ముందు చాలా రోజులు నడిచింది, చాలా రోజులు ఆవిడకి బెయిల్ రాలేదు. మరి ఆమెనేం అరెస్ట్ చేయలేదే, పోలీసులు ఏమి అరెస్ట్ చేయలేదే. మరి పేరు నాని కూడా చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడే అరెస్ట్ చేయొద్దు అని అన్నాడు అని చెప్పి. నాకు తెలిసి అయితే ఆవిడ లేడీ కాబట్టి లేకపోతే అరెస్ట్ చేయొద్దు అని అన్నారు అని అలా అనుకోవట్లే నేనైతే. పేరు నాని మీనే సాఫ్ట్ కార్నర్ ఉందేమో చంద్రబాబు నాయుడుకి లేకపోతే కుటుంబంలో వాళ్ళకని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే పేరు నాని పాపం 5 ఏళ్ల పాటు ఆయన తిట్టింది ఎవరిని? పవన్ కళ్యాణ్ నన్ను జనసేన వాళ్ళని తిట్టాడు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని తిట్టడానికి ఆయనకి అసైన్మెంట్ అప్పు చెప్పలే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అసైన్మెంట్స్ ఇచ్చాడు మంత్రులందరికి. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళేమో చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టాలి. అదేవిధంగా పేరు నాని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ వీళ్ళేమో పవన్ కళ్యాణ్ తిట్టాలి.
వాళ్ళు ఆయన పెళ్లిళ్ళ గురించి వాటి గురించి మాట్లాడాలి, ఇవన్నీ కూడా అవన్నీ అసైన్మెంట్స్. Okay. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం కోపం ఉంటుంది, పాపం పేరు నాని మీద కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉందేమో తెలియదు. ఎందుకంటే పేరు నాని చెప్తున్నాడు కదా, సాక్ష్యాలు కూడా చెప్పాడు. పక్కనే నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నాడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన మరి ఆధారాలు లేకుండా నేను చెప్పడు కదా. నేనే ఒకటి అంటాను, అసలుకి బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో, మాఫియాకి సంబంధించినటువంటి విషయంలో ఒక్క విషయాన్ని ఇక్కడ అంగీకరించి తీరాలి. ఇద్దరు వెర్షన్స్ విన్నాం కదా, ఇటు జనసేన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఎలా ఉంది అని అంటే, ఏ కాడికి మా ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఈ నెలలో అనేటువంటి ధోరణి తప్ప ఇంకోటి ధోరణి. ఇప్పుడు గాదే వెంకటేశ్వర గారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజెంట్. ఆయన ఒకదానికి ఆయన వాదనను అంగీకరించవచ్చు. ఎస్, బియ్యం మాఫియా అనేది వైసీపీ గవర్నమెంట్ లో ఉంది, అంతకు ముందు ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఉంది అని అంగీకరించినందుకు గాదే వెంకటేశ్వర గారిని నేను అభినందించాను. ఇప్పుడు కూడా ఎప్పటి నుంచో ఉంది, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉంది, ఈ గవర్నమెంట్ లో కూడా ఉంది. అంగీకరించడం కదా కీలకమైనటువంటి అంశం. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఇది నేను జనరలైజ్ చేస్తున్నాను అనేటువంటి కాదు. ఏ ప్రభుత్వమైనా ఒక అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ఏంటి? మద్యము, ఇసుక, మైన్స్, మట్టి కానివ్వండి, బొడిద కానివ్వండి, ఏదైనా సరే, తర్వాత బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆదాయ వనరులండి. సంపాదన చెడు మార్గంలో సంపాదించుకోవటానికి ఉన్నటువంటి మార్గాలన్నీ ఇవే. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అందరూ ఈ మాఫియా లేకుండా నడవట్లేదు. ప్రత్యక్షంగా కొంతమంది ఉంటారు, రెవెన్యూ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ అది రెవెన్యూ అని వాళ్ళు దోచేసుకోవటానికి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో అది ఇదని మాట్లాడాడు కదా, మొన్నే కదా వాళ్ళ పంచాయతీ బూడిద పంచాయతీ చూడలేదా? జేసీ ప్రభాకర్ రెడ్డి అను వాళ్ళది బూడిద కోసం పంచాయతీ అండి, బూడిద దోచుకోవటానికి చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు అరే బూడిదని దోచుకోవటం ఏందా, అది అందరికి ఎవరు పెడితే వాళ్ళు తీసుకెళ్తా అని చెప్పలేదు. మీరు రండి ఎలా పంచుకోవాలో చెప్తారని చెప్పి పంపించాడు వాళ్ళకి. అందుకని ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు 7 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నా సరే బియ్యము, గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటిది కుంభకోణాలు చాలా జరిగాయి, బియ్యం కుంభకోణం కూడా ఉంది. ఇప్పుడు 7 నెలల నుంచి కూడా ఎక్కడ ఆగలేదు బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రతి ఒక్క రేషన్ డీలర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక ఊరు దాటి వెళ్ళటానికి అక్కడ ఉండేటువంటి విఆర్ఏ దగ్గర నుంచి, తర్వాత ఒక మండలంలో ఉండేటువంటి ఎంఆర్ఓ, సివిల్ సప్లైస్ సంబంధించిన, అదే విధంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లాలు దాటి బోర్డర్లు దాటి ఈ రోజున పోర్టులు దాటి ఇతర దేశాలకు. అంటే ఇవన్నిటి ఎక్కడి నుంచి ఎవరి పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఖచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పాడు, ఏమని, ఈనాడులో చేసిన దాన్ని చదివారు, బానే ఉంది. ఇప్పుడు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది ఈ పనులన్నీ చేస్తున్నారని ఈనాడు రాసింది. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అలాగా ఈనాడు రాసిందని ఆయన అంగీకరించలేదు వెంకటరెడ్డి గారు. వాళ్ళు తప్పులు రాస్తే ఈ కావాలని మా మీద రాశారని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు రాస్తే మాత్రం అబ్బో బాగుంది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన. కాబట్టి ఈ బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ అంశాల మీద చాలా పోరాటాలు చేశారు. ఇప్పుడు వాళ్లే మంత్రి, ఇప్పుడు ఆ నాదెండ్ల మనోహర్. కాబట్టి ఈ విషయంలో నాదెండ్ల మనోహర్ లోపం ఉందా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, లేకపోతే డిప్యూటీ సీఎం, వీళ్ళలో ఎక్కడ లోపం ఉంది ఏంటని పునరాలోచన చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళందరికీ శిక్షలు పడాలి. ఆ విధంగా డబ్బులు రికవరీ జరగాలి.